తులాకాదశి అంటే మనకి మొదలయ్యే పండగ అనమాట. దీన్ని అయితే విష్ణుదేవుడిని అయితే మనం పూజిస్తాము. ఆయనకి ఇష్టమైన ప్రసాదం అయితే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. నేనైతే దానికోసం అయితే ముందుగా బియ్యం వేయించేసుకొని 2 ఏలక్కాయలు వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేశాను. అలాగే కొంచెం వేరుశనగ పప్పు, బాదం పప్పు కూడా లాస్ట్ లో ఇట్లా వేసి బరకగా అయితే కలుపుకోవాలి. చూసారా, ఇట్లాగా మనం ముందుగానే కాచి పెట్టుకొని వడపెట్టుకున్న బెల్లం పాకంలో అయితే ఇట్లాగా వేసేసుకొని గట్టిగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ గా ముద్ద కట్టేస్తుంది. ఇట్లాగా మనం ముద్దకు వచ్చింది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి వేసుకొని ఇట్లా ముద్దలు అయితే చేసేసుకోండి. నేనైతే లాస్ట్ లో అయితే వెండి కొబ్బరి పొడి కూడా చల్లుకున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి. వెండి కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్ గా వస్తుంది. అంతే సింపుల్ గా అయితే మనమైతే బెల్లం లడ్లు ఇలా చేసేవచ్చు. వీటినే పేల లడ్లు అని కూడా అంటారు. చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా చాలా నచ్చుతాయి. ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు, అంత టేస్ట్ గా వస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ముద్దలు ఎలా వచ్చాయి కామెంట్స్ లో పెట్టడం మర్చిపోకండి. మరొక వీడియో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.